తక్షిక అనే అమ్మాయి బెంగళూరులో వెనమ్ ఎక్స్ట్రాక్టర్గా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అంటే ల్యాబ్స్లో పాముల నుంచి విషాన్ని తీసి ఆ విషంతో యాంటీ వెనమ్ మందులు మరియు ప్రాణరక్షక ఔషధాలు తయారుచేస్తూ ఉంటుంది. తక్షిక వాళ్ల అమ్మానాన్నలు హైదరాబాదులో ఉంటారు. తక్షికకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి అనుకుంటారు. ఒకరోజు తక్షికకి వాళ్ల అమ్మ కాల్ చేసి, ఒక మంచి సంబంధం ఉంది, నువ్వు వెంటనే ఇక్కడికి రా అని చెప్తుంది. ఆ మాటకి తక్షిక వెంటనే హైదరాబాదు చేరుకుంటుంది. ఇంటికి వెళ్లగానే వాళ్ల అమ్మ అబ్బాయి వివరాలు చెప్తుంది. ఆ అబ్బాయి పేరు ఫణీంద్ర, చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటాడంట. ఒకసారి మాట్లాడు, నీకు నచ్చితేనే మిగతా విషయాలు మాట్లాడదాం అని చెప్తుంది. తక్షిక కూడా సరేనని ఒప్పుకుంటుంది. ఆ కొంచెం సేపటికి ఫణీంద్ర వాళ్ల ఫ్యామిలీతో అక్కడికి వస్తాడు. ఇంకా ఇద్దరూ టెర్రస్ మీదికి వెళ్తారు. ఫణీంద్ర హాయ్ అని అంటాడు. మనం ఇంతకుముందు కలిశామా అని అడుగుతుంది తక్షిక. లేదు, నేను రీసెంట్గానే నీ ఫోటో చూశాను. అయినా ఎందుకు అలా అడుగుతున్నావ్ అంటాడు. అదేం లేదు, ఎక్కడో చూసినట్టు అనిపించింది అని చెప్తుంది తక్షిక. ఇంకా ఇద్దరి మనసులు కలుస్తాయి. కిందకూచ్చి ఇరు కుటుంబాలకి పెళ్లిష్టమే అని చెప్తారు. వెంటనే వాళ్ల పెళ్లి జరుగుతుంది. చెన్నైలో ఫణీంద్ర ఉంటున్న కొత్త ఇంటికి వెళ్తారు. ఆ ఇల్లు చూసి తక్షిక చాలా హ్యాపీగా ఫీలవుతుంది. అలా ఒక 3 నెలలు గడిచిపోతాయి. ఒకరోజు రాత్రి నిండు పౌర్ణమి రోజు తక్షికకి ఏదో కల వస్తుంది. ఎవరో తనని చంపేసినట్టు ఫీలై వెంటనే లేచి కూర్చుంటుంది. ఏమైంది అని ఫణీంద్ర కూడా కంగారుపడతాడు. తెలియదండి, ఏదో కల వచ్చింది అని చెప్తుంది. సరే వాటర్ తీసుకువస్తా అని చెప్పి వెళ్తాడు ఫణీంద్ర. తను వాటర్ బాటిల్ తీసుకునొచ్చి చూసేసరికి షాకైపోతాడు. తక్షిక ఒళ్లంతా పొరలు పొరలుగా అయిపోతుంది. తన కళ్ళు మారిపోతాయి. తన మూతి ముందుకు వచ్చేస్తుంది. మంచం మీద ఒళ్లంతా చీరతో కప్పేసుకుని కూర్చుంటుంది. అది చూసి వెంటనే ఫణీంద్ర గట్టిగా తక్షికా అని అరుస్తాడు. తను ఉలిక్కిపడి వెంటనే మామూలు రూపానికి వచ్చేస్తుంది. ఏమైందండి అని అడుగుతుంది. నీకు తెలియట్లేదా? నీ ఒళ్లంతా ఒకలా అయిపోయింది, నీ మొహం మారిపోయింది. ఏమైంది నీకు అంటాడు. ఏమోనండి, నాకు తెలియదు. నాకు ఒళ్లంతా ఏంటో చెమటలు పట్టేస్తున్నాయి, ఏమీ అర్థం కావట్లేదు అంటుంది. సరే పడుకో, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటాడు. ఇంకా ఆ రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఫణీంద్ర రాత్రి జరిగిన ఉదంతం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. డాక్టర్ తక్షికని చెక్ చేసి, కంగ్రాచ్యులేషన్స్, తను ప్రెగ్నెంట్, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని అంటారు. ఆ మాటకి ఫణీంద్ర సంతోషపడతాడు. కాని డాక్టర్, మరి ఎందుకు రాత్రి తను అలా అయిపోయింది అని అడుగుతుంది. ఆ డాక్టర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా జరిగి ఉంటుందిలే అని ఏదో చెప్పేస్తాడు. ఇంకా ఫణీంద్ర కూడా ఆ మాటకి నిజమే అయ్యుంటుందిలే అని అంతగా పట్టించుకోడు. ఈ విషయం తక్షిక వాళ్ల అమ్మవాళ్లకి నేరుగా చెబుదామని హైదరాబాద్ వెళ్తారు. తక్షిక వాళ్ల అమ్మవాళ్లు కూడా సంతోషపడతారు. అమ్మాయిని ఇక్కడే ఉంచండి బాబూ, మీరు ఉదయం వెళితే రాత్రికి వస్తారు కదా, అసలే కడుపుతో ఉంది, నేను చూసుకుంటాను అని అడుగుతుంది తక్షిక వాళ్ల అమ్మ. పర్లేదు అత్తగారు, నేను ఇంట్లోనే ఉద్యోగం చేసుకుందాం అని నిర్ణయించుకున్నాను. ఇకనుంచి తక్షిక పూర్తి బాధ్యత నాదే అని అంటాడు. ఆ మాటకి వాళ్ళు, సరే బాబూ, పోని 3 రోజులుండి వెళ్ళండి, ఎలాగో వచ్చారు కదా అంటారు. ఇంక సరేనని అక్కడ ఉంటారు. ఆ రోజు రాత్రి మళ్లీ తక్షికకి అదే కల వస్తుంది. వెంటనే మళ్లీ ఉలిక్కిపడి లేస్తుంది. తన ఒళ్లంతా పొరలు పొరలు వచ్చేస్తాయి. ఫణీంద్రని చూస్తూ ఉంటుంది. కాని ఫణీంద్ర మత్తు నిద్రలో ఉంటాడు. తన దగ్గరికి వెళ్లి మెడపట్టుకుని చంపేయాలని చూస్తుంది. ఈలోపు తక్షికవాళ్ల అమ్మ అరుస్తుంది. వెంటనే ఫణీంద్ర కూడా లేస్తాడు. ఏమైంది ఏమైంది అంటాడు. ఏం లేదు బాబూ, మీ గదిలో ఏదో శబ్దో వచ్చింది, అందుకే వచ్చాను. తక్షిక పక్కన బల్లి ఉంది, అందుకే అరిచాను అని అబద్ధం చెప్తుంది. ఓ సరే అత్తగారు, మీరు వెళ్ళండి అంటాడు. తక్షిక మౌనంగా ఉంటుంది. ఏమైంది, పడుకో అంటాడు. తను ఇంకా ఏమీ మాట్లాడకుండా పడుకుంటుంది. ఆ తర్వాత రోజు ఉదయం తక్షిక వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మా, ఈ మధ్య నాకు ఏదో పిచ్చికల వస్తుంది. నేను ఉలిక్కిపడి లేచాక అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు అని బాధపడుతుంది. ఆ మాటకి తక్షిక వాళ్ల అమ్మ, మనం ఈరోజు గుడికి వెళ్దాం, నువ్వు నేను మాత్రమే అని చెప్తుంది. మరి ఆయన వద్దమ్మా అని అడిగితే, వద్దు, మన ఇద్దరం వెళ్దాం అంటుంది.
తక్షిక వెళ్ళి ఫణీంద్రకి గుడికి వెళ్ళొస్తా అమ్మతో అని చెప్పి గుడికి బయల్దేరతారు. గుడిలో వాళ్ల అమ్మ ఒక పంతులుగారిని కలుస్తుంది. తక్షికని చూసి పంతులుగారు, ఆట ఆరంభిస్తున్నావా వాసుకి అంటారు. ఆ మాటకి తక్షిక, నా పేరు వాసుకి కాదు పంతులుగారు అంటుంది. పంతులుగారు గట్టిగా నవ్వుతారు. తక్షికకి ఏమీ అర్థంకాక చూస్తూ ఉంటుంది. కూర్చోండి అంటారు పంతులుగారు. తక్షిక వాళ్ల అమ్మా, పంతులుగారు, మా అమ్మాయికి ఏవో కలలు వస్తున్నాయి. రాత్రి మా అమ్మాయిని చూడగానే నాకు మీ మాటలే గుర్తుకొచ్చాయి. ఇప్పుడు అది కడుపుతో ఉంది. ఈ సమయంలో ఇలా జరుగుతుంది ఏంటి అసలు అని బాధపడుతుంది. ఏం జరగదులే తల్లి, నువ్వు కంగారుపడకు. వాసుకి వచ్చిన పనిని చేసుకుపోయే వరకు వదలదు. కాని నువ్వు చెప్పావు కదా కడుపుతో ఉంది అని, ఆ మాటకోసమే ఈ రక్ష కడతాను అని తక్షిక చేతికి ఒక తాడు కడతాడు.